హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫ్రెషర్స్ నౌ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఏపీ గ్రామ వార్డు సచివాలయం పరీక్షలకు సంబంధించిన 100 కెమిస్ట్రీ బిట్స్ గురించి ఈ వీడియోలో మనం నేర్చుకుందాం. ఒక మూలకం ఒకటి కంటే ఎక్కువ భౌతిక రూపాల్లో ఉండటాన్ని ఏమంటారు? ఆన్సర్ రూపాంతరత. క్రింది వాటిలో ఫాస్ఫరస్ రూపాంతరం కానిది ఏది? ఆన్సర్ ఫాస్ఫిన్. అగ్గిపుల్లల తయారీలో ఉపయోగించే ఫాస్ఫరస్ ఏది? ఆన్సర్ ఎర్ర ఫాస్ఫరస్. ఎలుకలను చంపడానికి ఉపయోగించే పదార్థం ఏది? ఆన్సర్ తెల్ల భాస్వరం. చీకట్లో భాస్వరం ఫాస్ఫరస్ను ఉంచితే నెమ్మదిగా గాలిలో మండి మెరుస్తుంది. ఈ ప్రక్రియను ఏమంటారు? ఆన్సర్ ఫాస్ఫరీసెన్స్. భాస్వరాన్ని ఎందులో నిల్వ ఉంచుతారు? ఆన్సర్ నీరు. క్రింది వాటిలో చీకట్లో మెరిసే పదార్థం ఏది? ఆన్సర్ ఫాస్ఫరస్. వెల్లుల్లి వాసన కలిగిన మూలకం ఏది? ఆన్సర్ ఫాస్ఫరస్. ఫాస్ఫరస్ సంబంధ పరిశ్రమల్లో పనిచేసే కార్మికుల దవడ ఎముకలు నశిస్తాయి. ఈ వ్యాధిని ఏమంటారు? ఆన్సర్ ఫాసిజా. పొగల తెరల స్మోక్ స్క్రీన్లో ఉపయోగించే సమ్మేళనం ఏది? ఆన్సర్ ఫాస్ఫిన్. శీతల పానీయాల్లో వాడే ఆమ్లం ఏది? ఆన్సర్ ఫాస్ఫరిక్ ఆమ్లం. నావికులు సముద్రంలో వారి ఉనికిని తెలపడానికి ఉపయోగించే హోల్మే సంకేతాల్లో వాడే సమ్మేళనం ఏది? ఆన్సర్ కాల్షియం ఫాస్ఫైడ్. క్రింది వాటిలో ఫాస్ఫరస్ లభించే పదార్థం? ఆన్సర్ 4 గుడ్డు సొన, ఎముక మజ్జ, మెదడు, పైవన్నీ. అగ్గిపెట్టెల పరిశ్రమల్లో ప్రధానంగా వాడే మూలకం ఏది? ఆన్సర్ ఎర్ర భాస్వరం. అగ్గిపుల్ల తలభాగంలో పొటాషియం క్లోరైడ్తో పాటు ఏముంటుంది? ఆన్సర్ యాంటిమోనీ ట్రైసల్ఫైడ్. ఫాస్ఫరస్ పెంటాక్సైడ్ P2O5 నీటిలో కరిగి ఏర్పరిచే ఆమ్లం ఏది? ఆన్సర్ ఫాస్ఫరిక్ ఆమ్లం. వ్యవసాయంలో ఉపయోగించే ఏ రసాయనాల్లో నైట్రోజన్, భాస్వరం, పొటాషియం ఎక్కువగా ఉంటాయి? ఆన్సర్ ఎరువులు. సూపర్ ఫాస్ఫేట్ ఆఫ్ లైమ్ అనేది ఒక? ఆన్సర్ ఫాస్ఫటిక్ ఎరుపు. ఎముకల్లో ఫాస్ఫరస్ ఏ రూపంలో ఉంటుంది? ఆన్సర్ కాల్షియం ఫాస్ఫేట్. బేకింగ్ పరిశ్రమల్లో బేకింగ్ పౌడర్తో పాటు పిండిని గుల్లగా చేయడానికి ఉపయోగించే పదార్థం ఏది? ఆన్సర్ కాల్షియం డైహైడ్రోజన్ ఫాస్ఫేట్. మానవ శరీరంలో కాల్షియం తర్వాత అత్యధికంగా ఉండే ఖనిజం ఏది? ఆన్సర్ ఫాస్ఫరస్. మానవ శరీరంలో ఫాస్ఫరస్ ఏ భాగంలో ఉంటుంది? ఆన్సర్ ఎముకలు, దంతాలు, కణజాలం, పైవన్నీ. శరీరంలో విటమిన్ బి సమర్థ వినియోగానికి అవసరమైన మూలకం ఏది? ఆన్సర్ ఫాస్ఫరస్. పళ్ళపై గారెను తొలగించి వాటిని తెల్లగా చేయడానికి ఉపయోగించే ఆమ్లం ఏది? ఆన్సర్ ఫాస్ఫరిక్ ఆమ్లం. రక్తం గడ్డకట్టడానికి, కండరాలు సంకోచించడానికి ఏ లోహం అవసరం? ఆన్సర్ కాల్షియం. సున్నపురాయి రసాయన నామం? ఆన్సర్ కాల్షియం కార్బోనేట్ CaCO3.
సున్నపు రాయి దేని వల్ల చలువరాయి మార్బుల్గా మారుతుంది? ఆన్సర్ అధిక పీడనం, ఒత్తిడి. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అనేది? ఆన్సర్ కాల్షియం సల్ఫేట్ హెమిహైడ్రేట్. మానవ శరీరంలో కాల్షియం పరిమాణం సుమారుగా ఎంత? ఆన్సర్ 1200 గ్రాములు. సముద్రపు నీటి నుంచి సంగ్రహించే లోహం? ఆన్సర్ మెగ్నీషియం. బాణాసంచ కాల్చినప్పుడు మిరుమిట్లు గొలిపే తెల్లని కాంతినిచ్చే లోహం ఏది? ఆన్సర్ మెగ్నీషియం. నీటి తాత్కాలిక కాఠిన్యానికి కారణమైన అయాన్లు ఏవి? ఆన్సర్ బైకార్బోనేట్లు. అణు రియాక్టర్లో శృంఖల చర్యను నియంత్రించడానికి విచ్చిత్తి ప్రక్రియలో ఉత్పత్తి అయిన న్యూట్రాన్లను శోషణం చేయడానికి ఉపయోగించే నియంత్రణ కడ్డీల తయారీకి ఉపయోగపడేది? ఆన్సర్ బోరాన్, కాడ్మియం. బ్రీడర్ రియాక్టర్లలో యురేనియం 23ను ఉపయోగించి విచ్ఛిన్న సామర్థ్యం ఉన్న ఏ కేంద్రకాన్ని ఉత్పత్తి చేస్తారు? ఆన్సర్ ప్లూటోనియం 238. క్రింది వాటిలో మితకారిగా పనిచేసేవి? ఆన్సర్ గ్రాఫైట్, భారాజలం. అణు రియాక్టర్లలో మితకారి విధి? ఆన్సర్ విస్ఫోటంగా మారే శృంఖల చర్యను నియంత్రించడానికి న్యూట్రాన్లను వేగాన్ని తగ్గిస్తుంది. మోనోజైట్ ఇసుక నుంచి ప్రధానంగా లభించేది? ఆన్సర్ థోరియం. నక్షత్రాల్లోని శక్తికి ఆధార సూత్రం ఏది? ఆన్సర్ కేంద్రకం సంలీనం. ఎల్లో కేక్ అంటే ఏమిటి? ఆన్సర్ యురేనియం ఆక్సైడ్. మెదడులోని కణతులను గుర్తించడానికి థైరాయిడ్ చికిత్సలో ఉపయోగించే ఐసోటోప్ ఏది? ఆన్సర్ అయోడిన్ 131. అణు విద్యుత్ ఉత్పాదన చేసే అణు రియాక్టర్ల నిర్మాణంలో ఇమిడి ఉన్న సూత్రం? ఆన్సర్ నియంత్రిత కేంద్రక విచ్చిత్తి చర్య. పరమాణు బాంబును ఏ సూత్రం ఆధారంగా తయారు చేశారు? ఆన్సర్ కేంద్రక విచ్చిత్తి. క్యాన్సర్ కణాల నిర్మూలనకు చేసే రేడియోథెరపీ చికిత్సలో ఉపయోగపడేది? ఆన్సర్ కోబాల్ట్ 60. క్రింది వాటిలో రేడియో ధార్మికత నుంచి రక్షణ కల్పించే లోహం ఏది? ఆన్సర్ లెడ్. రేడియో ఫాస్ఫరస్ P32ను దేనికోసం ఉపయోగిస్తారు? ఆన్సర్ మొక్కల వేర్లు భూమి నుంచి ఫాస్ఫరస్ గ్రహించే విధానం తెలుసుకోవడానికి. శరీరంలో రక్తం గడ్డకట్టిన భాగాలను గుర్తించడానికి ఉపయోగపడే ఐసోటోప్ ఏది? ఆన్సర్ సోడియం 24. శిలాజల వయస్సును నిర్ధారించడానికి ఉపయోగపడే ఐసోటోప్ ఏది? ఆన్సర్ రేడియో కార్బన్ C14. భూమి శిలల వయస్సును నిర్ధారించడానికి ఉపయోగపడే ఐసోటోప్ ఏది? ఆన్సర్ యురేనియం. ఒక వస్తువు త్రివితీయ ప్రతిబింబాన్ని నమోదు చేసే హోలోగ్రఫీ విధానంలో ఏ కాంతిని ఉపయోగిస్తారు? ఆన్సర్ లేజర్. క్రింది వాటిలో అత్యంత ప్రమాదకర కిరణాలు ఏవి? ఆన్సర్ కాస్మిక్ కిరణాలు. Na23 Na24 అనేవి సోడియంకు సంబంధించిన?
ఆన్సర్ ఐసోటోప్లు. క్రింది వాటిలో విద్యుదయస్కాంత తరంగాల రూపంలో ఉండే కిరణాలేవి? ఆన్సర్ ఎక్స్ కిరణాలు. సూర్యుడి చుట్టూ గ్రహాలు పరిభ్రమించినట్లు కేంద్రకం చుట్టూ ఎలక్ట్రాన్లు తిరుగుతుంటాయి అని ప్రతిపాదించిన వారు? ఆన్సర్ రూథర్ఫర్డ్. క్రింది వాటిలో తటస్థ కణాలు ఏవి? ఆన్సర్ న్యూట్రాన్లు. న్యూట్రాన్లను కనుగొన్న శాస్త్రవేత్త? ఆన్సర్ చాడ్విక్. పరమాణువుల్లో ఎలక్ట్రాన్ల ఉనికిని కనుగొన్న శాస్త్రవేత్త? ఆన్సర్ జెజె థామ్సన్. విభజించడానికి వీలు కాని అతి చిన్న కణమే పరమాణువు అని ప్రతిపాదించిన వారు? ఆన్సర్ జాన్ డాల్టన్. పరమాణువును పుచ్చపండుతో పోల్చిన వారు? ఆన్సర్ జెజె థామ్సన్. ఒకే పరమాణు సంఖ్య వేర్వేరు ద్రవ్యరాశి సంఖ్యలు ఉన్న పరమాణువులను ఏమంటారు? ఆన్సర్ ఐసోటోప్లు. క్రింది వాటిలో హలోజన్ కానిది ఏది? ఆన్సర్ క్సినాన్. ఉత్పాదనం చెందే గుణం ఉన్న హలోజన్? ఆన్సర్ అయోడిన్. ఆవర్తన పట్టికలోని మూలకాలన్నింటిలో అత్యధిక రుణ విద్యుదాత్మకత ఉన్న మూలకం ఏది? ఆన్సర్ ఫ్లోరిన్. ఆహారంలో రుచి కోసం వాడే క్లోరిన్ సమ్మేళనం ఏది? ఆన్సర్ సోడియం క్లోరైడ్. పాలల్లో స్టార్చ్ గంజి పొడితో కల్తీ జరిగితే ఆ పాలకు అయోడిన్ కలిపినప్పుడు వచ్చే రంగు ఏది? ఆన్సర్ నీలం. థైరాయిడ్ హార్మోన్ను నియంత్రించే పదార్థం ఏది? ఆన్సర్ అయోడిన్. క్రింది వాటిలో దేనికి యాంటీసెప్టిక్ ధర్మం ఉంటుంది? ఆన్సర్ అయోడిన్. నీటిని క్రిమిరహితం చేయడానికి ఉపయోగించే వాయువు ఏది? ఆన్సర్ క్లోరిన్. గాజుపై డిజైన్లు వేయడానికి ఎచ్చింగ్ ఉపయోగపడే పదార్థం? ఆన్సర్ హైడ్రోఫ్లోరిక్ ఆమ్లం HF. మనం తీసుకున్న ఆహారం జీర్ణమవడానికి ఉదరంలో ఉత్పత్తయ్యే హైడ్రోక్లోరిక్ ఆమ్లం ముఖ్యమైనది. ఆహారంలో ఏ పదార్థం లోపిస్తే ఈ ఆమ్లం ఉత్పత్తి కష్టమవుతుంది? ఆన్సర్ టేబుల్ సాల్ట్ సోడియం క్లోరైడ్. క్లోరోఫ్లోరో కార్బన్ల సాధారణ నామం? ఆన్సర్ ఫ్రియాన్లు. జంతువుల జీర్ణక్రియలో పాల్గొని విసర్జితం కాకుండా కొవ్వులో ఉండిపోతుందనే కారణంతో నిషేధించిన ప్రసిద్ధ క్రిమిసంహారిణి DDT ఏ హలోజన్ ఉత్పన్నం? ఆన్సర్ క్లోరిన్. క్రింది వాటిలో ఎక్కువ ఆమ్లత్వం కలిగిన ఆమ్లం ఏది? ఆన్సర్ HI. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో U-235 ఐసోటోప్ను ఉపయోగించి పరమాణు బాంబు తయారీలో యురేనియం సంగ్రహణకు ఉపయోగించిన హలోజన్ ఏది? ఆన్సర్ ఫ్లోరిన్. షాపింగ్ నిమిత్తం వాడే క్యారీ బ్యాగుల తయారీలో వినియోగించే పదార్థం? ఆన్సర్ వినైల్ క్లోరైడ్. వాతావరణంలోకి కార్బన్ డయాక్సైడ్ను విడుదల చేసే ప్రక్రియలేవి? ఆన్సర్ అగ్నిపర్వతాల విస్ఫోటనం, జంతు శ్వాసక్రియ మరియు మొక్కలు కుళ్ళిపోవడం. స్టీల్ పరిశ్రమ వాతావరణంలోకి విడుదల చేసే కాలుష్యకారక వాయువులేవి?
ఆన్సర్ 4. సల్ఫర్ డయాక్సైడ్, కార్బన్ డయాక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్, పైవన్నీ. మెరుపులు ఏర్పడినప్పుడు విడుదలయ్యే వాయువు ఏది? ఆన్సర్ నైట్రస్ ఆక్సైడ్. వాతావరణంలో అనుమతించదగ్గ కార్బన్ మోనాక్సైడ్ స్థాయి? ఆన్సర్ 7 ppm. వాతావరణం పై పొరల్లో ఓజోన్ పొర క్షీణతకు కారణమైన వాయువులేవి? ఆన్సర్ ఫ్రియాన్లు. ఆమ్ల వర్షానికి కారణమయ్యే ప్రధానమైన ఆక్సైడ్లు ఏవి? ఆన్సర్ సల్ఫర్ ఆక్సైడ్లు మరియు నైట్రోజన్ ఆక్సైడ్లు. గాలి లేకుండా ధాతువును వేడి చేసి బాష్పశీల మలినాలను తొలగించే ప్రక్రియ? ఆన్సర్ భస్మీకరణం. ఫిలాసఫర్స్ ఊల్ అంటే ఏమిటి? ఆన్సర్ జింక్ ఆక్సైడ్. ఇత్తడి దేని మిశ్రమం? ఆన్సర్ రాగి తుత్తునాగం జింక్. 22 క్యారెట్ల బంగారంలో రాగి శాతం? ఆన్సర్ 8.4. స్టెయిన్లెస్ స్టీల్లోని లోహాలు? ఆన్సర్ ఐరన్, కార్బన్ మరియు క్రోమియం. క్విక్ సిల్వర్ అని దేనికి పేరు? ఆన్సర్ మెర్క్యూరీ. విద్యుత్ క్రేన్లలో ఉపయోగించే బలమైన అయస్కాంతాల తయారీకి ఉపయోగించేది? ఆన్సర్ చేత ఇనుము. సిమెంట్ను 1824లో ఒక తాపీ మేస్త్రి కనుగొన్నాడు. అతని పేరు? ఆన్సర్ జె ఎస్పిడిన్. ప్రాచీన కట్టడాలకు వినియోగించిన డంగు సున్నం తయారీకి అవసరం లేని ముడి పదార్థం ఏది? ఆన్సర్ బొగ్గు. సిమెంట్ అనేది వేటి మిశ్రమం? ఆన్సర్ కాల్షియం సిలికేట్లు, కాల్షియం అల్యూమినేట్. సిమెంట్ తయారీలో వినియోగించే ఉష్ణోగ్రత? ఆన్సర్ 1700 డిగ్రీల నుండి 1900 డిగ్రీల సెల్సియస్. సిమెంట్ పరిశ్రమను ఎలాంటి ప్రాంతాల్లో నెలకొల్పుతారు? ఆన్సర్ సున్నపు రాయి దొరికే ప్రాంతం. సిమెంట్కు జిప్సం కలపడానికి కారణం? ఆన్సర్ సెట్టింగ్ నెమ్మదిగా జరగడం కోసం. సిమెంట్లో సాధారణంగా కలిపే జిప్సం శాతం? ఆన్సర్ 2 నుండి 3%. ప్రయోగశాలలలోని గాజు పరికరాల తయారీకి వాడే గాజు? ఆన్సర్ పెరెక్స్ గాజు. గాజును కోయడానికి ఉపయోగించే పదార్థం? ఆన్సర్ వజ్రం. గాజు అనేది ఒక? ఆన్సర్ ఉష్ణబంధకం, ఇన్సులేటర్. వాటర్ గ్లాస్ అని దేనికి పేరు? ఆన్సర్ సోడియం సిలికేట్. బుల్లెట్ ప్రూఫ్ గ్లాస్ను దేనితో తయారు చేస్తారు? ఆన్సర్ గట్టి గాజు పొరల మధ్య థర్మోప్లాస్టిక్ పాలికార్బోనేట్ పొరలను బలంగా అతికిస్తారు. జిప్సంను 120 డిగ్రీల సెల్సియస్ నుండి 130 డిగ్రీల సెల్సియస్కు వేడి చేస్తే 1.5 అణువుల స్ఫటిక జలాన్ని కోల్పోయి కాల్షియం సల్ఫేట్ హెమిహైడ్రేట్స్ ఏర్పడుతుంది. దీన్ని ఏమంటారు? ఆన్సర్ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్. ఈ వీడియోను చూసినందుకు ధన్యవాదములు.